స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ బాలా గారు, న్యాయవాది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తను తీసిన గోతిలో తన ప్రభుత్వాన్ని పడేసే పరిస్థితికి వచ్చిందా? తను చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు మొత్తం జనానికి అందరికీ అర్థమయ్యే పరిస్థితి వచ్చేసిందా? అందుకే ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశంతో అక్రమ సంబంధం అనండి, ఏదో సంబంధం అనండి, ఆ సంబంధంతో కలిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మెల్లగా లడ్డూ ఇష్యూ నుంచి వేరే ఇష్యూస్కి డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాయా? ఇవన్నీ చదువుతూ ఉంటే, వార్తలన్నీ చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా చంద్రబాబు తను తీసిన గోతిలో తానే పడిన చందంగా అనే సామెత చందంగా ఈరోజు పరిస్థితి సృష్టించుకున్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న పొన్నవల సుధాకర్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు. నెయ్యి కంటే కూడా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్యాట్ ఖరీదు చాలా ఎక్కువ, 1000 రూపాయలు 1500 ఉందంట. ఆయన ఒక మాట అడిగాడు, పాలల్లో నీరు కలుపుతారా, నీళ్ళల్లో పాలు కలుపుతారా అని. అంటే విలువైన ఉన్నట్లో తక్కువ ధర ఉన్నటిని కలిపి అమ్ముకుంటారు, కానీ ఇంకోటి అట్లా చేస్తారా? మరి ఇప్పుడు ఇది ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియో కూడా చూద్దాం. అలాగే లోకేష్ సంచలనమైనటువంటి ఒక ట్వీట్ చేసి, అబ్బెబ్బెబ్బెబ్బే అసలు వాళ్ళనే లేదు అటువంటివి, ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని ఆయన చెబుతున్నాడు. చంద్రబాబు గారేమో లేదు వాడారని చెబుతున్నాడు. ఈవో మొదటేమో వాడలేదని, తర్వాత చంద్రబాబు గారి దెబ్బ భయపడో వాడేసామని చెప్పాడు. సరిగ్గా సుబ్రహ్మణ్య స్వామి గారు, వైవి సుబ్బారెడ్డి గారు నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళి చాలా స్పష్టంగా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సంప్రోక్షణ, అది ఇది మఠాధిపతులతో సమావేశాలు అన్నేసినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని మర్చిపోయినట్లుగా నటిస్తున్నారో మరేమో, ఏదో శాంతి చేశారని చెప్పి చిన్న వార్తలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, బహుశా దేశ చరిత్రలో, తిరుమల చరిత్రలో ఇంత ఘోరమైన అపచారం చేసిన వ్యక్తిగా చంద్రబాబు నిలబడిపోతారు. ఆయన ఈ సుడిగుండంలో చిక్కున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. ఇక మొత్తం జగన్పై ద్వేషంతో, అక్కస్తోటి మొత్తం వ్యవస్థలకే పాడు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమలపై పడి బోల్తా పడ్డారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. కొన్ని వార్తలు వివిధ పత్రికల్లో దీనికి సంబంధించిన వచ్చిన వార్తలు చూస్తే, కేంద్ర మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందని ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడానికి ఖండించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని శ్రీవారి భక్తులు ఎవ్వరూ నమ్మవద్దన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహాపాపం అని చంద్రబాబును ఉద్దేశించి సుబ్రహ్మణ్య స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై ఏమిటి ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వు బాబు అంటూ ఒక కథనం వచ్చింది. దాంట్లో లడ్డూపై దుష్ప్రచారం చేయడానికి జూన్ 14న, అంటే ఆయన 12వ తారీఖున పదవీ స్వీకారం చేపట్టారు. 14నే మహా కుతంత్రం నడిపారన్న దానికి ఆధారాలు చెప్తూ కథనాన్ని ఇచ్చారు. అలాగే 18న ఈ నెల అంటే సెప్టెంబర్ 18న కూటమి శాసనసభాపక్ష వేదికగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానం చేయడం కూడా మహాకుట్రలో భాగం కాదా అని అడుగుతున్నారు. ఏఆర్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 6న, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశారని, జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీఓ శ్యామలరావు ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2 నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం ఏమిటి కుట్రపూరితమా కాదా? అందులో రకరకాల ఫ్యాట్స్ ఉన్నాయని ప్రచారం చేయడం, కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో స్పష్టం చేసినప్పటికీ జంతు కొవ్వు వాడారంటూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు కుతంత్రం పన్నారా లేదా? అలాగే ధర కేజీ నెయ్యి 319కే వస్తుందా అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి 2015 జూన్లో చంద్రబాబు టైంలో నిర్వహించిన టెండర్లలో 324 రూపాయలకు నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేస్తే 276 రూపాయలకే సరఫరా చేసిన గోవిందా మిల్క్ వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం
టెండర్ ఎందుకు ఇచ్చింది? ఇలా అనేక రకాల ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాగే నెయ్యి వాడలేదని లోకేష్ ట్విట్టర్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి తన తండ్రి అబద్ధాలు ఆడారని ఆయనే కన్ఫర్మ్ చేసినట్లుగా అయింది. ఇక నాణ్యతకి సంబంధించి నిగ్గు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి పిలివేశారు. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కి పంపడం అన్నది దశాబ్దాలుగా ఆనవాయితీ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏఆర్ కంపెనీ 10 ట్యాంకర్లు పంపించింది, 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. అంటే మిగతా 6 ట్యాంకర్లు క్వాలిటీకి సరిపడా ఉన్నట్లే కదా. అంటే మీరు ఒకసారి గమనించండి, ధాన్యం కానీ మిర్చి కానీ ఇతరత్ర ఉత్పత్తులకు సంబంధించి కూడా కొనుగోలుదారులు ఏం చేస్తారు, కొన్ని మత్సుకు కానీ తీసి ఆ బస్తాల్లో కనుక క్వాలిటీ తక్కువ ఉందంటే ఆ బస్తాలను పక్కన పెట్టేస్తారు, మిగతా వాటిని కొనుక్కుని తీసుకువెళ్తారు. సో ఈ మిర్చి ఇవన్నీ కూడా రైతువారీగా వచ్చిన మాబోటి వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇప్పటికి కూడా రైతులకి తెలుసు ఆ విషయం. ఎందుకు తెలంగాణలో ఈ మాయిశ్చర్ రేషియో ఎక్కువ ఉన్న వడ్లని ఎక్కువ ఉంటే పక్కన పెట్టేశారని, అది మాకు అన్యాయం చేశారని రైతులు అందరూ వరద తర్వాత కానీ ఇతరత్ర కానీ వర్షాల తర్వాత అనేక ఆందోళన జరుగుతూ ఉంటాయి. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సో దీనికి మళ్ళీ వడ్లలో రాళ్ళు కలిపారంటానికి ఎంత తేడా ఉంటుందండి? రైతుల మీద అట్లా ఆరోపణ చేయటం. ఒకవేళ నిజంగా కనుక అట్లాంటి జరిగి ఉంటే మొత్తం అన్నిటినీ ఎంక్వైరీ చేయించి తీసేయాలి కదా. మళ్ళీ అయ్యేం చేయకుండా మరి ఆయన టైంలో కూడా 14 సార్లు వెనక్కి పంపించినప్పుడు చంద్రబాబు గారి టైంలో మరి అప్పుడు ఎందుకు వాటి మీద కేసు ఎందుకు పెట్టలేదు? అసలు 2 నెలల తర్వాత ఎందుకు ప్రకటన చేశారు? మరి దీంట్లో ఏం మతలబు? ఇప్పుడు ఆయన తనే బోల్తా పడినట్లుగా అయిందా? సంప్రోక్షణ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు ఏదో కామ్గా శాంతి అని ఏదో కథ నడిపేసినట్లుగా ఉంది. పైగా నందిని నెయ్యి వద్దని చెప్పింది కూడా చంద్రబాబు ప్రభుత్వేనంట గతంలో. సో 2015లో నందిని నెయ్యి బహుశా అప్పుడు హెరిటేజ్కి వాళ్ళకి ఏమన్నా తేడా వచ్చిందో ఏం పాడో. ఇప్పుడు ఎందుకు కేరళలో హెరిటేజ్ పాలని నిషేధించారు కొంతకాలం పాటు. ఆ తర్వాత ఈ చంద్రన్న సంక్రాంతి కానుకల్లో హెరిటేజ్ నెయ్యి బాగోలేదని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేశారు, నెయ్యో లేకపోతే ఇతరత్ర ప్రోడక్టులు. మరి అంత మాత్రం చేత హెరిటేజ్ అంత వేస్ట్, అంత కాలుష్యం అని చెప్పగలుగుతామా? సో ఇలాంటి వార్తలు ఈరోజు చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారంటానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయటం చాలా స్పష్టంగా. ఇతర వార్తలు ఇంకేదో సోది రాస్తా వాళ్ళు కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇతర వార్తలు చూస్తే ధర్మవరంలో ఆశ్చర్యంగా బీజేపీ వాళ్ళు దౌర్జన్యకాండ చేశారంట. కార్యకర్తలను పరామర్శించడానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెళ్తుంటే సబ్ జైలు వద్ద మంత్రి అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక విజయవాడలో వరద బాధితుల మీద సర్కార్ దమనకాండ. వరద బాధితుల సాయం కోసం భవానీపురం కరకట్టవాసులు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేశారు. ఇక అంబేద్కర్కి అవమానం చేశారన్నటువంటి అభియోగం మీద రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అలాగే మరో దళిత ప్రొఫెసర్ పైన కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం చేస్తే, దూషిస్తే కనీసం కేసు కూడా పెట్టకుండా కేసు కోసం పోరాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పడింది. గతంలో సుధాకర్ అన్న ఆయన తాగి గందరగోళం చేస్తే విశాఖపట్నంలో కేసు పెడితే ఏకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆ రోజున గౌరవ హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. తీరా చూస్తే ఆ సిబిఐ ఎంక్వైరీ ఏమైందో ఏంటో కూడా తెలియదు. ఆ పరిస్థితి ఇప్పుడేమో డైరెక్ట్గా జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి, దైన్య పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా ఆయన 11 రోజుల దీక్ష ఏమైపోయిందో కానీ సినిమా షూటింగ్కి మొదలుపెట్టారంట. మంగళగిరిలోని తన కార్యాలయం సమీపంలో హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారంట. అంటే కరుణాకర్ రెడ్డి గారేమో ఆరతి ఇచ్చి ఆయన ప్రమాణం చేస్తుంటే పోలీసులు పక్కా నెట్టేస్తారు, రాజకీయ అన్న పదం వాడంగానే. మరి ఎందుకు అంత భయపడుతున్నారు? అలాగే చంద్రబాబు గారు ప్రమాణం చేయడానికి ముందు రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు కదా, ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు దీక్ష వదిలేసి మరి సినిమా షూటింగ్కి ఎందుకు వెళ్ళారు? 11 రోజుల పాటు చేస్తారన్న ఆయన. సో ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడానికే ఈ వివరాలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇక ఒక్కసారి విజువల్స్ చూద్దాం కొన్ని. అది పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ విజువల్స్, షూటింగ్ ప్రదేశం విజువల్స్ని కూడా మీరు చూడొచ్చు.
సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్. 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు అని అడుగుతున్నా. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంత అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత అంత అంత. కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది? దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాద్ధాంతం సృష్టిస్తున్నాడు, దాని పర్యవసానం ఇది అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్. చంద్రబాబు గారు తాను సృష్టించుకున్న సుడిగుండంలో అంటే జగన్ గారిని దోసేయాలని తానే పడ్డాడా ఏమిటి ఈ పరిస్థితి? ఇవన్నీ కూడా 2 నెలల పాటు ఆపి కేసులు వాళ్ళ మీద నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే మరి కేసులు పెట్టాలి కదా. అవేమీ చేయకుండా 10 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు నాసిరకం అన్నారు, మిగతాయి పంపించేశారు, మిగతాటిని వాడారు. మరి అప్పుడు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని? ఆయన నియమించిన శ్యామలరావుని కదా, ఆయన అక్కడ పనిచేస్తున్న అధికారులను కదా. అటువంటి వాడుంటే మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన కూడా బాధ్యుడు. గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా ఇదంతా జరిగింది. మరి చంద్రబాబు గారి తెలివితేటలు ఏంటంటే తన గవర్నమెంట్లో జరిగిందని కూడా జగన్ గారిని తోసేస్తాడు. ఇటువంటి వాటిలో మాత్రం ఏమాటకాడు ఒప్పుకోవాలి. మరి ఆయనకి నిజంగా ఇటువంటి కుట్ర ఆలోచనలు ఎందుకు వస్తాయో, ఎట్లా వస్తాయో ఇప్పుడు కానీ అన్నిసార్లు ఫలించవడానికి ఎందుకంటే ఉదాహరణ ఉండదేమో. కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు తాను సృష్టించుకున్న సుడిగుండంలో తానే పడ్డారా, తానే బోల్తా పడ్డాడా? తాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసిన గోతిలో వాళ్లే పడే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందా?
ముందుగా అందరికీ శుభోదయం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి వాచాలత ఆయనను చిక్కుల్లో నట్టమే కాదండి, ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొంత క్రాక్స్ కి కారణమైంది. చంద్రబాబు నాయుడు గారి వాచాలత జాతీయ స్థాయిలో కదండి, అంతర్జాతీయ స్థాయిలో హిందూ ధర్మం పట్ల ఒక అనుమానాలు కలిగించే విధంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారి వాచాలత కారణంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక అనవసరమైన అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందండి. సరే, దీనికి సంబంధించి మనం కొద్దిగా వివరణలోకి వెళ్తే తాజాగా ఉన్న పరిణామాలు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ప్రకటన ఏదైతే ఉందో దాని వలన ఈ రోజున ఎన్డీఏలో కూడా కొంత విభేదాలు కనిపించే విధంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు కూడా అసలు ఈ మొత్తం లడ్డు కల్తీకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పదే పదే నిందించి ఓవర్ యాక్షన్ తో ఏదో ఒక సంప్రోక్షణను లేకపోతే ఏదో అని చెప్పి ఒక దీక్ష తీసుకొని 11 రోజులు చేస్తామని చెప్పిన వ్యక్తి నిన్న పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం సీన్ మార్చేశారండి. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారంటే, అసలు దీనికి సంబంధం జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి చెప్పామా అని చెప్పి అంటాడు ఆయన. ఒకవేళ తప్పేదో జరిగితే అది బోర్డు మెంబర్లు చేస్తుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పి ఒక మాట. రెండోది, అసలు ఈ వివాదంలోకి ప్రధానమంత్రి మోడీ గారు లాగడం ఎందుకు అని చెప్పి ఆయన అంటాడు ఆయన. అంటే ఎక్కడో ఏదో వాళ్ళ మధ్యన కొంత విభేదాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈ మొత్తం వ్యవహారానికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పి చెప్తూ ఉంటుంటే, దానికి భిన్నంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నట్టుగా నిన్న మాట్లాడతాడు ఆయన. రెండోది, అసలు ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయండి, ఏఆర్ డైరీ నుంచి ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి అంటే శ్యామలరావు గారు చెప్పడం ప్రకారం 10 ట్యాంకర్లు వచ్చినాయి అంటాడు ఆయన. నిన్న లోకేష్ గారు ఇచ్చిన ట్వీట్ లో 8 ట్యాంకర్లు అని చెప్పి అంటాడు ఆయన. ఈ వైరుధ్యానికి కారణం ఏంటి? అసలు వీరి దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదండి. మూడోది, అసలు ఈ పరీక్షలకు సంబంధించి దానికి సంబంధించిన సమగ్రత లేకపోతే అథెంటికేషన్ అనేది అది కూడా సందేహాత్మకంగానే ఉందండి. ఎందుకంటే నాకున్న సమాచారం టిటిడి బోర్డు మొట్టమొదట ఈ శాంపిల్స్ ని NABL ల్యాబ్ కి పంపించిందండి. అది తిరుపతిలో ఉన్న NGOs కాలనీలో ఉన్న NABL ల్యాబ్స్ పంపించింది. అక్కడ ఏదో కొంత అడల్ట్రేషన్ ఉందని చెప్పి చెప్పారే తప్ప ఈ యానిమల్ ఫ్యాట్ సంబంధించిన సమాచారం లేదు. ఆ తర్వాత ఇంకో శాంపిల్ తర్వాత వీళ్ళు తీసుకెళ్లి మైసూరులో ఒక ల్యాబ్ పంపించారండి. అక్కడ కూడా ఎటువంటి కల్తీలు లేనట్టుగా కనిపించింది. ఆ తర్వాత వీళ్ళు NDDB ఎక్కడో గుజరాత్ లో ఉన్న NDDBకి శాంపిల్ పంపిస్తే అక్కడ వారు అన్కన్ఫర్మ్డ్, అక్కడ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి వారు కూడా పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఇటువంటి జాడలు ఉండవచ్చు, అయితే దాన్ని అథెంటికేషన్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు కృష్ణరాజు గారు, దాంతో పాటు మిగతా ఏమేమి కలిసే అవకాశం ఉందో మామూలుగా జనరల్ థియరీ ప్రకారం చెప్పారు వాళ్ళు. సరే, చెప్పడం కూడా కదండి. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళ వెబ్సైట్ మీరు ఒకసారి పరిశీలిస్తే, NDDB వెబ్సైట్ పరిశీలిస్తే వాళ్ళు ఎక్కడా కూడా మేము యానిమల్ ఫ్యాట్స్ కనుక్కుంటామని చెప్పి లేదండి. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే క్వాలిటీ, అంటే వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి మా పరీక్షలు ఏమి ఉంటాయంటే క్వాలిటీ అండ్ కెమికల్ పారామీటర్స్, పెస్టిసైడ్ రెసిడ్యూస్, యాంటీబయోటిక్ రెసిడ్యూస్, హెవీ మెటల్స్, మైక్రోబియల్ పారామీటర్స్, అలాగే టాక్సిక్స్ అని ఉంటాయి. అవి ఇలా వాళ్ళు చెప్పుకొచ్చారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్పి వాళ్ళ దాంట్లో యానిమల్ ఫ్యాట్స్ అంటే వాటిని కనుక్కునే సామర్థ్యం మాకు వారు చెప్పలేదు. ఎందుకంటే ఇటువంటి డైరీ ప్రొడక్ట్స్ లో యానిమల్ ఫ్యాట్స్ ఉంటే వాటిని కనుక్కునే టెక్నాలజీ అసలు భారతదేశంలోనే లేదు. ఇదే విషయాన్ని ఫ్యాసీ కూడా గతంలో సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ వార్త చూడండి ఒకసారి, ఇది మీకు కనిపిస్తే ఒకసారి చదువుతాను, లేకపోతే మీకు అది. ఈ వార్త సారాంశం ఏంటంటే, నో టూల్స్ టు డిటెక్ట్ నాన్ వెజ్ కంటెంట్ ఇన్ వెజిటేబుల్ ఫుడ్. అంటే వెజిటేరియన్ ఫుడ్ గా మనం లేబుల్స్ వేస్తున్నాం కదా, ఆ ఫుడ్ లో నాన్ వెజ్ కంటెంట్ ఉంటే దానిని కనుగొనే సామర్థ్యం ఏనే లేదు అని ఒకవైపు ఫ్యాప్సీ లాంటి సంస్థలే చెప్తే సుప్రీంకోర్టు స్వయంగా, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దాంట్లో కడానా
కడాన మనం పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కూడా కల్తీ చేశారు. దాంట్లో నెయ్యికి బదులు యాన్యువల్ ఫ్యాట్ వాడారని చెప్పి ఒక భయంకరమైన తప్పు చేశారు ఆయన. నిజానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మహా పాపాల్లో ఒకటి 1990లో ఎన్టీ రామారావు గారిని పదవి నింపించడం అయితే, రెండోది ఈ రోజున యావత్ ప్రపంచంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన ప్రవర్తించారు. ఇక ఇంతే. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా కొన్ని దీనికి ఏంటంటే, మీకు ఈ 4 నిన్న మనందరికి తెలుసండి, ఇది లోకేష్ గారు చేసిన ట్వీట్. అది దాని ప్రకారం 8 ట్యాంకర్లు వచ్చినాయి. శ్యామలరావు గారి లెక్క ప్రకారం 10 వచ్చినాయి. 8 ట్యాంకర్లతో పాటు కాదు, లోకేష్ గారు అయితే అసలు దాన్ని వాడలేదని కూడా చెప్పాడు కదా. అదే సరే, ఈ దీంట్లో 4 రిజెక్ట్ చేసాం, వాటిని వాడలేదు ఎందుకంటే వాటికి అనుమానం ఉందని చెప్పి. మరి ఎక్కడ కలుషితమైన నెయ్యి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేశారు? దీనికి సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా తడబాటుకు గురవుతున్నారు. శ్యామలరావు గారు కూడా తడబాటుకు గురవుతున్నారు. నిన్న ఆయన తిరుమలలో ఉంటూ ఓం నమో వెంకటేశ అంటానికి బదులు ఓం నమో శివయ్య అంటారు ఆయన. అంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందంటే వాళ్ళకి. 2-3 అంటే లోకేష్ గారు నిజంగా చెప్పాలంటే తన తండ్రిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారండి. నిన్న అనవసరమైన ట్వీట్ చేసి ఆయన ఏం చెప్తారంటే, అల్టిమేట్ గా మా తండ్రి గారు ఇలా ఫ్యాట్ ఉన్న నెయ్యితో లడ్డూలు చేశారని చెప్పి ఆయన ఒకవైపు ఆయన చెప్తూనే మరొక ఏంటంటే అలా జరగలేదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే ఏమవుతుందంటే లోకేష్ గారు కూడా తన తండ్రిని సమర్థించకుండా తండ్రిని ఇరికించే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. మరోవైపు వారికి అత్యంత అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా అసలు జగన్ తప్పులేదని చెప్పి అన్నాడు. అంటే వీరు పూర్తిగా అందుకే దీక్ష మానేసి సినిమా షూటింగ్కి వెళ్ళాడా, తోచని స్థితిలోకి చేరారు. అయితే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు అంతకుముందు నేను ఉన్నాను, రెడీగా ఉన్నాను, ప్రమాణం చేస్తానన్నాను, ఇప్పుడు వాడలేదని చెప్తున్నాడు కదా. ఎందుకు అట్లా చెప్తున్నాడు? పైగా వాడుంటే గవర్నమెంట్ చంద్రబాబు అసలు నిజానికి చంద్రబాబు గవర్నమెంట్లో జరిగిన దాని మీద వాళ్ళు డిఫెన్స్లో పడాల్సింది పోయి ఎదురు అఫెన్స్ ఆడి ఇప్పుడు బొక్కపోల్తా పడినట్లు అనిపించట్లేదా? ఇప్పుడు నిజంగా జరుగుంటే చంద్రబాబు గారు చెప్పినట్లు జంతు దానికి సంబంధించింది ఉండి కలిపి అది కలపడానికి అవకాశం లేదని ఇందాక పొన్నవోలు గారు చెప్పిన వాదన చాలా స్పష్టంగా ఉంది. అట్లా తక్కువ ధర ఎక్కువ ధర చూసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పింది కరెక్ట్ అయితే వెంటనే సస్పెండ్ చేయాల్సింది ఎవరిని? శ్యామలరావు గారిని, మిగతా ఆఫీసర్స్ని కూడా. ఎందుకు చేయలేదు 2 నెలల పాటు? అసలు ఇప్పటివరకు కేసే పెట్టలేదు, దాడులే చేయలేదు కదా సార్. ఇదే అంశం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలోని అనేక మంది ప్రముఖులు ఈ విషయంలో చంద్రబాబు నాయుడి ఇంటిగ్రిటీని చాలా గట్టిగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు చేయడం అలవాటే గాని ప్రసాదం మీద కూడా ఇటువంటి అధమ స్థాయిలో ఎలా చేస్తారని చెప్పి ఆయనను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఒకసారి మీరు జాతీయ స్థాయిలో డిబేట్లు కూడా మీకు మార్పు వచ్చిందండి. అంటే మొదట్లో రెచ్చిపోయారు కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదటి 2-3 రోజులు రెచ్చిపోయి అరే కాదురా బాబు అని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడేమో లైన్ మార్చేశారు. ఆ తప్పు జరిగింది, ఇంకెక్కడో ఏవో జరిగినాయని రాస్తున్నారు. ఈనాడు అయితే మహాపాపం అండి. కిరణ్ దైవభక్తి ఉందని నాకు తెలుసు, ఆయన కూడా ఇంత పాపానికి ఒడిగట్టాడా అనేది నేనైతే పాప పుణ్యాలు వీటి గురించి పట్టించుకోను. కానీ నమ్మే వాళ్ళకి ఎంత మరి ఆయన ఇప్పుడు కిరణ్ గారు వెళ్ళి శుద్ధి చేసుకోవాలా? అలాగే ఆంధ్రజ్యోతి అంటే ఏం పెద్ద విలువలో ఏం పెట్టవు కాబట్టి మరి వాళ్ళంతా చేసినటువంటి దరిద్రపు కొట్టు ప్రచారానికి వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా అక్కర్లేదా? ఖచ్చితంగానండి. ఇదే విషయాన్ని కూడా అడుగుతున్నారు. దీనికి ఇంకా మీకు సుమంత్ రామన్ గారు అని చెప్పి జాతీయ స్థాయిలో అన్ని ప్రముఖ టీవీల్లో వచ్చే వ్యాఖ్యాత అంటే అనలిస్ట్ ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు చాలా నీచమైన స్థాయికి దిగజారని చెబుతూ కల్తీకి ఆధారాలు చూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం యావత్ జాతికి హైందవ సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి అంటారండి. అంతేగాని ఆయన ఒక చిన్న సందేహం అండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. నాకు చిన్న సందేహం. ఇప్పుడు ఆయన పేరేది మన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి ఏదో క్రైస్తవ సంప్రదాయంలో జరిగిందని చెప్పారు. మరి సొంతంగా ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవ మహిళను
తప్పని నేను అంటలా. క్రైస్తవ మహిళని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరిని అన్నారు, వాళ్ళిద్దరికి క్రైస్తవ పేర్లు పెట్టారు. ఒక సందర్భంలో ఎప్పుడు బాప్టిజం తీసుకున్నారన్నారంట. మరి ఆ హోంమంత్రి గారు ఒకసారి హిందూ అన్నారు, ఒకసారి క్రైస్తవులు అన్నారు. మరి ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని అంటే పవన్ కళ్యాణ్ ఇరికించడానికి ఏమన్నా చంద్రబాబు ఆ మాట అన్నాడా, లేకపోతే తెలివి తక్కువగా అన్నారా? ఇక్కడ ఒకరిని ఒకరు ఇరికించుకుంటూ ఒకరి మీద ఒకరు పై చేయి సాధించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ఉందండి. దాంట్లో భాగంగా నిన్న పీటీఐలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన. రెండోది, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమన్నా అంటే హైందవ ధర్మానికి సంబంధించి నేనే ఒక రక్షకుడిలాగా తనకు తను ఆయన భావించుకుంటున్నారు. బాగానే ఉందండి. కానీ మీకు జన్మించిన కొడుకు కూతుర్ని మీరు ఎందుకు బాప్టిజం ఇప్పించారు? మీ సమక్షంలోనే వారు ఎందుకు బాప్టిజం తీసుకున్నారు? మీరు ఒకవైపు మీ ఇంట్లో ఉన్న 4 పిల్లల్లో 2 మీరు క్రైస్తవ్యానికి అప్పచెప్పి మీరు నేను హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తాను, ఈ హిందూ సమాజాన్ని కాపాడుతానని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందండి. రైట్, ఓకే. 11 రోజుల దీక్షల్లో ఇప్పుడు ఒకరోజు దీక్ష, మళ్ళీ వెంటనే సినిమా షూటింగ్ అంట. మరి ఆయన బాధితులు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా షూటింగ్కి వెళ్తే పెద్ద గొడవైంది ముఖ్యమంత్రిగా ఉండి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆహా ఓహో అంటున్నారు చంద్రబాబు గారు, వీళ్ళంతా కూడా అనుకోవాలి మనం. వీరయ్య గారు గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడేంటి చంద్రబాబు గారు తను తీసిన కోతిలో తానే పడిన చందంగా పరిస్థితి మారిందా చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? వీరయ్య గారు హలో, మాట్లాడండి తొందరగా, మాట్లాడండి. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టున్నారు మిత్రమా. హలో, మాట్లాడండి సార్. కేసీఆర్ గారు. హలో, మాట్లాడు స్వామి. కేసీఆర్ కాదు. హలో, ఈ హలో తోటి అయిపోయేటట్టుంది. రైట్, దయాకర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్కారం కోమనేని గారు. నమస్కారం, చెప్పండి. చంద్రబాబు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు తీసుకున్న కోతులు వాళ్లే పడ్డట్టు అయిందా? ఖచ్చితంగా వాళ్లే పడ్డారండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మన కృష్ణరాజు గారు చాలా సంస్కారవంతమైన మనిషి కాబట్టి ఆయన ఈ రాష్ట్రం వరకే మాట్లాడుతున్నారు, కానీ కేంద్రంలో కూడా గవర్నమెంట్ కి ముప్పు ఏర్పడుతుందండి. ఎట్లా అంటే ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి మొన్న చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగిందండి. ఓహో, విపరీతమైన వ్యాఖ్యానాలు. దానికి తోడు ఇదే బీజేపీ వాళ్ళు ఈ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. దీనికి కరెక్ట్ గా ఈ జగన్ గారు ఇన్ టైమ్ లో రెస్పాండ్ అయ్యి ఆయన ప్రధానమంత్రికి లెటర్ రాశారు. ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. లెటర్ రాసినందుకు కూడా ఆందోళన చెందాడు కదా చంద్రబాబు గారు. రాస్తారా? అదే ఇప్పుడు సార్, ఇప్పుడు నేను ఒక రాయి మీ మీద ఎత్తాను, మాకు నువ్వు తప్పయ్యా అని మీరు అంటారు. అదే నేను వేస్తాను అని చెప్పేసి నేను వస్తాను. అది చంద్రబాబు నైజం అండి. అది కరెక్ట్. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, కరెక్ట్ గా ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిందండి. ఎవరికండి? సుబ్రహ్మణ్య స్వామి ఆయన బీజేపీ ఈ కేసుని ఆయన సాధారణంగా విడిచిపెట్టాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను దాదాపుగా 85 నుంచి చూస్తున్నాను సార్ సుబ్రహ్మణ్య స్వామి గారి విషయం. ఆయన ఏదైనా పట్టుకున్నాడు అంటే దాని అంతు తేల్చే వరకు విడిచిపెట్టాడు. 55 కాదు కానీ 77లో ఆయన ఎమర్జెన్సీ టైంలో లోక్సభలో 85 కాదు 77లో లోక్సభలో 77 to 80 మధ్యలో 75 ఎమర్జెన్సీ టైంలో ఆయన 75 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ ఉంది కదా. ఆ టైంలో ఆయన ఎవరికి పోలీసులకు కానీ గవర్నమెంట్కి ఎక్కడ దొరకకుండా పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యి ఉపన్యాసం చెప్పి మళ్ళీ దొరకకుండా వెళ్ళిపోయాడు. అది పెద్ద సంచలనం సుబ్రహ్మణ్య స్వామి గారిది. రైట్, ఓకే. బాలు గారు చెప్పండి, ఏమిటి మీకేమనిపిస్తుంది? వాళ్ళ తీసుకుని గోతులు వాళ్ళే పడ్డట్టు అయిందా? ఒకటి మీరు చెప్పింది, తర్వాత మన కృష్ణరాజు గారు చెప్పడం ఏంటంటే వాళ్ళ గోతులో బూడ్చి పెట్టుకున్నారు వాళ్ళు క్లియర్గా. కరెక్టే. అయితే ఎందుకంటున్నానంటే మీరు చెప్పాను బేసిక్ ఫండమెంటల్ రూల్స్ కొన్ని చెప్తాను. ఇప్పుడు మీరు నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాక టెస్టింగ్కి పంపిస్తే ఏ ప్రోడక్ట్ అయినా కూడా అది కంటైనర్ తీసుకోండి, రా తీసుకోండి, బల్క్ తీసుకోండి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఏ బ్యాచ్తో అయిందని కామన్గా ఒక స్లిప్ ఇవ్వడమో లేకపోతే దాని మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ ల్యాబ్కి పంపించినప్పుడు టెక్నికాలిటీస్ చెప్తాను. ల్యాబ్కి పంపించిన రిపోర్ట్లో దానికి సంబంధించిన కాలంలో నాట్ అప్లికబుల్ అంటే వీళ్ళు ఏ శాంపుల్ పంపించారు, అసలు అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇవన్నీ తీసుకోకుండా
ఒక ప్రముఖమైన ల్యాబొరేటరీ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిందంటే అక్కడ కూడా మనం సందేహించాల్సిన అవసరం అవుతుంది. అంతేగా ఆయన మినేషో ఏదో పేరు చెప్పారు, ఆయన కరెక్ట్ గా రిపోర్ట్ రాయడానికి ముందు ఇక్కడ సరే ఆయన ఎవరు వెంకయ్యనాయుడు గారిని కలిశారంటే దానికి మనం సంబంధం చెప్పలేం కానీ బట్ శ్యామలరావు గారిని కలిశారంట. ఎందుకు కలిశారు? ఇక్కడ కలిసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది? చెన్నైయో హైదరాబాద్ ఇటువంటి వాడికి పంపించవచ్చు కదా. ఇంకో విచిత్రం ఏంటంటే వీటిని ఈ ల్యాబొరేటరీస్ ఇండియాలో ఒక 30 కంటే ఎక్కువ ఉండవు. దాని ఏమంటారు రెఫరల్ ల్యాబొరేటరీస్ అంటారు. ఈ రెఫరల్ ల్యాబొరేటరీస్ లో ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, మన పక్కన చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉందండి, విశాఖపట్నంలో కూడా ఉందా, హైదరాబాద్లో ఉంది, తర్వాత మన చెన్నైలో ఉంది. ఈ చుట్టుపక్కల పక్కనే పెట్టుకొని ల్యాబొరేటరీకి ఇక్కడ పంపించకుండా ఈవెన్ ఒకవేళ శాంపుల్ పంపించాలంటే కూడా కొరియర్ ఛార్జెస్ గుజరాత్కి ఎక్కువ అనుకోండి కుట్రపూరితంగా. నేను దట్స్ వాట్ అక్కడికే వస్తున్నా. నువ్వు బెంగళూరుకో హైదరాబాద్కో లేకపోతే మన స్టేట్లో ఉన్న ల్యాబొరేటరీకో పంపించి టెస్టింగ్ చేయించకుండా వేరే రాష్ట్రం ఎక్కడో మనకు 2 రాష్ట్రాలు దాటిపోయి ఇంకో రాష్ట్రానికి పంపించి చేయించాల్సినంత నెసెసిటీ ఏమొచ్చింది అంటే అక్కడ ఆల్రెడీ ముందే ప్రీ ప్లాన్డ్ టైఅప్ పెట్టుకునేసి ఫార్ములేషన్స్ ఏమైనా రాయించుకున్నారా? అండ్ ఈ ఫార్ములేషన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు జూలైలో ఓపెన్ అయితే రిపోర్టు అప్పుడు ఆల్రెడీ ఈవో ఏదైతే ఈ అంశం మీద ఆయన మాట్లాడడం జరిగిందో ఇన్ని రోజులు ఎందుకు కామ్గా సైలెంట్గా ఉన్నారు? దీని మీద యాక్షన్ తీసుకోకుండా పొలిటిసైజ్గా ఈరోజు 100 రోజుల సందర్భంలో ఆయన చెప్పి ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనే దాని మీద ఒకసారి కాన్స్పిరసీ ఆఫ్ థియరీ ఇక్కడ అప్లై చేయాలి. ఎందుకు కాన్స్పిరసీ థియరీని ఇక్కడ అప్లై చేయాలంటే ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ కంప్లీట్ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ స్టోరీ ఇది. ఈ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ స్టోరీని సిబిఐ చేత కానీ లేదు సిబిఐ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు జనాలకు సిబిఐ మీద ఎంక్వైరీ చేసినా కూడా నమ్మకాలు లేవు. రాత ఎంక్వైరీ చేయించాలి, రాత ఎంక్వైరీ చేయించి అసలు ఎందుకు ఈ అంశం బయటకు వచ్చింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డెఫినెట్లీ ఎందుకు ఈ బయటకు వచ్చింది, ఏ కాజెస్తో బయటకు వచ్చింది, ఏ ఇంటెన్షన్తో బయటకు వచ్చింది, దీంట్లో మైలిషియస్ ఇంటెన్సిటీ ఉందా? అక్కడ ఉంది బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళు సహకరించరా చంద్రబాబు గారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళే కదా కేసేసింది పిల్లు. సుబ్రహ్మణ్య స్వామి వేసాడు కానీ వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకుంటారు లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఎవరు చెబుతున్నారు భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అఫ్కోర్స్ అతనంత స్థాయి లేదనుకోండి, అటువంటి వాళ్ళది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు గారికి ఉన్నాయి కదా. ఈవెన్ దో ఉన్నప్పటికీ కూడా మీకు బీజేపీలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇలా ముందుకు వచ్చాడు అంటే డెఫినెట్లీ ఇది ఫ్లేవర్ వస్తుంది. అది బీజేపీ చేయలేదు చేశామని ఇప్పుడు బీజేపీ వచ్చి చెప్పాలి సుబ్రహ్మణ్య స్వామి మా మంచి కాదు, సుబ్రహ్మణ్య స్వామికి మాకు సంబంధం లేదు అని చెప్పగలుగుతారా? హిందూ ధర్మం మీద నమ్మకం లేదని చెప్పలేరు. ఈయనే సుబ్రహ్మణ్య స్వామి మొన్న కోవిడ్ ఉన్న టైంలో గత ప్రభుత్వం ఉన్న టైంలో ఒక సిలువ ఉంది లైటింగ్ అలా కనిపిస్తుంది అని చెప్తే ఆయన ఏబిఎన్ ఛానల్లో సమ్ రిపోర్ట్స్ అవి ఇచ్చిందని చెప్పేసి ఆయన డిఫమేషన్ కూడా వేశాడు. అంటే ఆయన హిందుత్వానికి సంబంధించిన ఇష్యూస్లో లేవనంటే డెఫినెట్గా ఆయన యాక్ట్ అవుతున్నారు. సో ఈ సందర్భంలో కూడా ఆయన ఏంటి ఒకవేళ ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి యాజ్ అ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ అది కూడా ఏంటి చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఒకవేళ తప్పులు ఏమైనా జరిగింటే వాటిని సెటరేట్ చేయాలి ఇంటర్నల్గా. ఇప్పుడు ఈ అంశం బయటకు వస్తే ప్రజలు భక్తుల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? ఇప్పుడు ఈ రోజు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు లడ్డు తీసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి మైండ్లో అరే కలిసిందంట ఈ యొక్క భావజాలాన్ని ఎన్ని రోజుల్లో పోగొట్టగలుగుతారు? నాతోటి వాకింగ్ లో అక్కడ కలిసినప్పుడు ఏంటోనండి ఇప్పుడు తినాలంటే కొంచెం అది డెఫినెట్ గా వస్తుంది సార్. ఇట్స్ సైకలాజికల్ ఇష్యూ. చంద్రబాబు ఈ పని చేశాడు ఏంటండి? ఇప్పుడు ఈ డ్యామేజ్ ని ఎవరు తీస్తారు? ఈ డ్యామేజ్ తీయాలంటే అకౌంటబిలిటీ కావాలి కదా. నేను ఎందుకు అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నానంటే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు డీసీఎం కూడా తీసుకోండి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈయన ఊగి బస్సుల మీద లారీల మీద నిల్చుకొని అకౌంటబిలిటీ అంటున్నారు. ఈ రోజు అకౌంటబిలిటీ ఎక్కడికి పోయింది? ఈ అకౌంటబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. ఈ అకౌంటబిలిటీ తీసుకోకుండా ఈ రోజు దీక్ష చేసి 11 రోజులు దీక్ష వదిలేసి మీరు దీక్ష గురించి తీసుకొచ్చారు కదా అది కూడా చెప్తాను. ఈయన దీక్ష అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ డైల్యూషన్. ఎందుకు డైల్యూట్ చేయాలంటే ఇప్పుడు ఈయన సినిమా తీయాలి ఆ ఏరియాలో వేరే టెంపుల్ ఎంచుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ దీక్ష చేస్తున్నాడు పక్కన కంపెన్సేట్ చేయడానికి ఈజీ. అప్పుడు ఆ టెంపుల్ ఎంచుకోవడానికి కూడా రీజన్ అదే ఆయన. ఎందుకంటే వేరే టెంపుల్ ఎంచుకున్నాడు అనుకోండి ఇమీడియట్ గా ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. ప్రోటోకాల్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాకీటాకీలు అన్ని చెప్పాలి, బయటకు వస్తే ఇబ్బంది. మీకు ఏ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు అదర్ దాన్ గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు లీవ్ అన్న తీసుకోవాలి లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సినిమా షూటింగ్లో పాల్గొంటే ఇట్ ఈస్ అ వైలేషన్.
కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్. అట్లా కాదు, ఎన్టీ రామారావు కూడా అప్పుడు మా విశ్వామిత్ర సినిమా తీస్తే అది పెద్ద గొడవైంది, కాంగ్రెస్ వాళ్ళు రోజు తిట్టేవాళ్ళు, అప్పుడు దాని ఎఫెక్ట్ జనం మీద కూడా కొంత పడింది. అది లా ప్రకారం మాట్లాడుతున్నా, ఫైల్స్ సంతకాలు పెట్టి అది లా ప్రకారం నేను మాట్లాడుతున్నా. లా ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేస్తే చంద్రబాబు గారు మరేం నోరు విప్పడా? దాని మీద మేము ఆల్రెడీ గవర్నర్ గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కి అండ్ స్పీకర్స్ కి కూడా లెటర్ ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఇంకా మాకు కొన్ని ఇమేజెస్ రాలేదు, వస్తే డెఫినెట్ గా ఇస్తాం దాని మీద కూడా. ఇదంతా వైలేషన్స్. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే రాజ్యాంగం గురించి మాట్లాడిన వాళ్ళే ఈరోజు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు భారతదేశంలో మొత్తం చర్చ విధంగా ఒక లడ్డూ గురించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చను తీసుకొచ్చారంటే ఎంత పాపాన్ని ఓడగొట్టుకున్నారని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ పాపం అంటున్నానంటే, ఈరోజు నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి లడ్డు తీసుకొచ్చి నేను కూడా తిన్నామని నాకు డౌట్, ఎందుకు నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను డౌట్ పడట్లేదు. కానీ ఎంతో మంది భక్తులు అన్య మతస్థులు కూడా వస్తుంటారు, వాళ్ళు ఎంత నమ్మకం మీద ఆ లడ్డూని తీసుకొని, ఎందుకు జనసేనకు సంబంధించిన కార్యకర్త తిరుపతిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ లడ్డూని చూపించి నా కొడుకు సీట్ తీసుకున్నా అన్నాడు. అంటే ఈ లడ్డు యొక్క పవర్ఫుల్ ఎంత ఉంది చెప్పండి. ఒక పిల్లోడికి భవిష్యత్తుకి సీట్ ఇచ్చేంత పవర్ ఉన్న లడ్డూని ఈరోజు దాన్ని కించపరిచేసే, దీని అకౌంటబిలిటీని ఎవరు తీసుకోవాలి, దీని క్రెడబిలిటీని తగ్గించేశారు, వాల్యూని తగ్గించేశారు. ఈ వాల్యూని ఎవరు తీసుకురాగలుగుతారు? వీటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా సిబిఐ కాకుండా, నన్ను అడిగితే సిబిఐ కాకుండా రాతో ఇన్వెస్టిగేషన్ చేయించి రీసెర్చ్ అనాలిసిస్తో పిన్ టు పిన్, టెక్నికల్గా పిన్ టు పిన్ బయట పెట్టి ఇలాంటి వాళ్ళని పనిష్ చేయాలి. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ, చెప్పండి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టుగా అయిందా పరిస్థితి? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు గోతిలో పడ్డారని సెల్ఫ్ డిఫెన్స్ లోకి వెళ్ళారు, కానీ అక్కడ మేజర్ గా ఒక లెసన్ ఫర్ వైఎస్ఆర్ పీపుల్ ఏంటంటే, వాళ్ళు కనుక లీగల్ గా గట్టిగా ఫైట్ చేస్తే, లాని కరెక్ట్ గా యూజ్ చేస్తే దే కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. లీగల్ గా కనుక కరెక్ట్ గా ఫైట్ చేస్తే దే కెన్ హ్యాండిల్ ఎనీ ఇష్యూ. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ వైఎస్ఆర్సీపీ, దే నెవర్ హ్యావ్ ఎనీ లీగల్ battle with the Telugu very strong and legal. ఇప్పటి వరకు లీగల్ గా ఫస్ట్ టైం వెళ్ళారు కాబట్టి సక్సెస్. అంటే లీగల్ గా స్ట్రాంగ్ గా ఒక్కలేదు మిత్రమా, కాదు లీగల్ గా అందరికీ వాదనలు ఉంటాయి, అందరికీ లాయర్లు ఉంటారు, కానీ వ్యవస్థ మీద పట్టు అదంతా దాని అప్రోచ్ ఎవరు కదండి ఏ ఇష్యూలో కూడా. సరే, అది తర్వాత ఏం జరుగుతుంది? మీ దగ్గర మీడియా లేదు, మీడియా లేనప్పుడు ఏం చేయాలి? తర్వాత అవన్నీ వేరే సంగతి. ఇప్పుడు ఎంత పెద్ద మీడియా ఉన్నా ఇప్పుడు వాళ్ళ నోరు మూసుకుని కామ్గా వేరే డైవర్షన్కి వెళ్ళింది కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి అదే రైట్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టులో ధర్మం న్యాయం గెలవవా? సుప్రీంకోర్టులో కూడా ధర్మం న్యాయం గెలవకుండా ఉంటాయా? కమిటీ మెంబర్స్ లో బీజేపీ వాళ్ళు ఉండటం ఇంకొక పెద్ద డిఫరెన్స్. ఇంకోటి, ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి, అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ధరల కమిటీ సభ్యులంట. మరి వాళ్ళని ముందు తీసేయాలి కదా చంద్రబాబు గారు, వాళ్ళు బాధ్యులు కదా. ఆయన నమ్మితే జంతు ఫ్యాట్ ఉన్నది కొన్నారంటే రైట్. ఓకే, నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు గారు డిఫెన్స్ లో పడ్డారు, ఆత్మరక్షణలో పడ్డట కాదా, మీకేమనిపిస్తా ఉంది? ఆత్మరక్షణేనండి, మరి అది ఆత్మరక్షణ కాకపోతే మొన్న వరద కోసం డైవర్ట్ ఏమో బూట్ల కోసం పెట్టాడండి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పరిహారం అవ్వలేదు, చేయలేదంటే మళ్ళీ ఇది మొదలు పెట్టాడండి. స్టీల్ ప్లాంట్, సూపర్ 6 వీటన్నింటినీ పక్కదారి సూపర్ 6 అన్ని మార్చిపోతాయి. ఏదో కాదుగా చరిత్రలో, ఇప్పుడు మిత్రులంతా చెబుతున్నారు, చరిత్రలో ఎంత తిరుమలకి ఎంత మహాపచారం చేసిన వ్యక్తిగా నిలిచిపోవడం. అపచారం చేసేదండి, నిన్న హోంమంత్రి గారు ఏదో మాట్లాడుతున్నారు, అసలు అపచారం చేసినది చంద్రబాబు నాయుడు అండి. ఏదైతే అపచారం చేసే వ్యక్తే చంద్రబాబు నాయుడు, అపచారం చేసినది చంద్రబాబు నాయుడు అండి. అవును, ఇదంతా అనవసరమైన వివాదాలు దేశం ఇండియా అంతా తెలిసేలాగా పబ్లిక్ చేసినది చంద్రబాబు నాయుడు. రైట్. ఓకే అండి. శేఖర్ గారు ఇప్పుడు చెప్పండి, ఏమిటి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మచ్చు తీసుకుని, ఇప్పుడు ఉదాహరణ వడ్లు ఇక్కడ చూసాము, వాటిలో కొన్ని పనికి వస్తాయి, కొన్ని పనికి రాదని చెప్తారు, కానీ మొత్తం రాళ్లే అని చెప్పరు కదా. తీసుకున్న రాళ్ళు ఉంటే అది పెద్ద నేరం, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అట్లాగే చంద్రబాబు గారు కేసులు పెట్టకుండా ఏమి చేయకుండా బట్టగాల్చి మేదేసినట్టుగా నానా అరాచకంగా చేసి ఇప్పుడు డామును పడ్డట్టు అయిందా ఏం కదా? సార్ నమస్తే అండి. కేఎస్ఆర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళు చెప్తున్నట్టుగా సార్ ఎంత దుర్మార్గం అంటే, మనం యాక్చువల్లీ టెక్నికాలిటీస్ కూడా కొన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు, చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ, తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే వాళ్ళు
జంతు కొవ్వు కలిపారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు సార్. అసలు వాస్తవంగా ఈ బిడ్లు ఎప్పుడు ఇచ్చారు? ఈ బిడ్ యాక్చువల్లీ ఏదైతే బిడ్ ఓపెన్ అయిన డేట్ వచ్చేసి 27/2/2024లో బిడ్ ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అయింది ఎప్పుడంటే 12/3/2024. ఆ తర్వాత బిడ్లు ఇచ్చింది ఎప్పుడో తెలుసా సార్? ఎప్పుడు ఇచ్చారంటే 25/2024, అంటే మే 20వ తారీఖున ఎలక్షన్ ఏదైతే సార్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మే 20వ తారీఖున వీళ్ళకి బిడ్ ఇచ్చారు. బిడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జూన్ 12 నుంచి 8 ట్యాంకర్లు పంపిస్తే 4 ట్యాంకర్లు తిప్పి పంపించామని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి తనయుడు ప్రస్తుత మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ట్వీట్ కూడా చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా? ఏదైతే శ్యామలరావు గారు ఆ నెయ్యిని మేము తిప్పి పంపించామని చెప్పారు, ఇప్పుడు లోకేష్ గారు నెయ్యిని తిప్పి పంపించామని చెప్తున్నారు. ఆ నెయ్యిని వాడేశామని చెప్పేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెంకన్న స్వామి భక్తులకి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకి, వాళ్ళ అనుమానాలకి సమాధానం ఏమని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ సాక్షి టీవీ ద్వారా వాళ్ళని మేము అడుగుతున్నాం సార్. ఇంకోటి సార్, అంటే ఇక్కడ మాట చెప్పాలి శేఖర్ గారు, మీరు కానీ జగన్ కానీ వీళ్ళంతా సంస్కారవంతంగా దాని ఇష్యూ కానీ డీల్ చేస్తున్నారు కాబట్టి, అదే చంద్రబాబు గారు ఉన్నట్టయితే చంద్రబాబు గారు మీ ప్లేస్లో ఉండి ఆయన జగన్ గారు అధికారంలో ఉండి బడి జగన్ గారిని రిజైన్ చేయాలని డిమాండ్ చేసి ఉండేవాళ్ళు, నానా గందరగోళం చేసి ఉండేవాళ్ళు. కానీ విచిత్రంగా టీటీడీ పరువు కాపాడాలేమో మీరంతా, ఆయన గవర్నమెంట్లో జరిగిన దాన్ని టీటీడీ పరువు తీయటానికి ఎక్కడ వెనకాడకుండా చంద్రబాబు గారు. చాలా విచిత్రంగా ఉంది. మీ డిఫెన్స్ ఆడాల్సిన చంద్రబాబు గారు ఏమో అఫెన్స్ ఆడుతున్నాడు. అఫెన్స్ ఆడితే ఎక్కడ టీటీడీకి నష్టం అని మీరంతా డిఫెన్స్ ఆడారు ఇంతకాలం. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చిన తర్వాత మీరంతా కూడా అయినప్పుడు కూడా మీరు ఎవరు రిజైన్ చేయమని ఇంకోటి డిమాండ్ చేయట్లా. అదే చంద్రబాబు గారు అయితే ఈ పాటికి నానా యాగి చేసి ఉండేవారా కాదా? సార్ కేఎస్ఆర్ గారు, మేము అదే అడుగుతున్నాం సార్. మాకు రాజకీయాల కంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ముఖ్యం. మాకు రాజకీయాల కంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ముఖ్యం. మాకు రాజకీయాల కంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క మహాయోగం ముఖ్యం సార్. మాకు వీళ్ళు ఇంకా దరిద్రం ఏంటంటే సార్, ఇక్కడ వాళ్ళు చేయాల్సింది విచారణ లేకపోతే దీక్షల. జనం నవ్వుకుంటున్నారు సార్. నేను యాక్చువల్లీ ఈ రోజు బెంగళూరులో ఉన్నాను సార్. బెంగళూరులో నిన్న మా కొంతమంది సర్కిల్ ఏదైతే కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే, నిన్న మధ్యాహ్నం వాళ్ళతో లంచ్ లో కూర్చొని, అరే గవర్నమెంట్ చేయాల్సింది దీక్షలా లేకపోతే దానికి సంబంధించి ఎంక్వైరీనా? ఎంక్వైరీ అనేది ఎక్కడా లేదు. ఒక ఆయనేమో దీక్షలు అంటున్నాడు, ఇంకొక ఆయనేమో మహా సంప్రోక్షణ అంటున్నాడు, శాంతి హోమం అంటున్నారు. ఇది అసలు గవర్నమెంటా లేకపోతే ఏంది అనేది ప్రజలందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి సార్. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా కూర్చొని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారు అనడానికి ఇంకో ఉదాహరణ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అక్కడ నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి ఒక లెటరే కాకుండా ఇంకొక 3 శాంపిల్స్ తీసుకొని మరీ చేస్తామని చెప్పిన తర్వాత అసలు టీటీడీకి శాంపిల్ ఎక్కడ తీసుకుంటారు? టీటీడీకి ల్యాబే లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గా మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2017లో కల్తీ నెయ్యి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైతే విజయవాడ ప్రాంతంలో పూర్తిగా కల్తీ నెయ్యి జరుగుతుందని చెప్పేసి వార్తలు వచ్చిన తర్వాత టీటీడీకి సప్లై చేస్తున్నారని షర్మిష్ట సార్ 2017లో మేము 3 శాంపిల్స్ తీసుకుంటాం, 3 శాంపిల్స్ టెస్ట్ లో పాస్ అయిన తర్వాతే లోపలికి వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అధికారినే చెప్పింది సార్. మరి ఆ రోజు ఇలా, ఈ రోజు అసలు ల్యాబ్ లేదేమంటున్నారు ఆయన. అంటే ఇలాంటి రాజకీయ నాయకుడిని రాజకీయంగా ఉంచాలా లేకపోతే బహిరంగంగా సార్ దీన్ని ఎవరు ఏమనుకున్నా సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల మీద అనుమానాలు రేకొట్టి హిందూ సమాజం మొత్తం మనసును చెడగొట్టినటువంటి ఇలాంటి రాజకీయ నాయకుడిని సిబిఐగా సార్ ఏదైతే బాలా గారు చెప్పినట్టు కూడా కాదు, అంతకుమించి సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో దాన్ని నిగ్గు తేల్చి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. మేము తప్పు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తప్పు చేస్తుంటే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగంగా ఉరి తీయండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే తప్పుడు మాటలు మాట్లాడంటే ఆయన బహిరంగంగా ఉరి తీయండి. అంతేగాని రాజకీయాల పాడుకునేది ఇంత దరిద్రమా? ఏమైపు ఇంకోటి సార్ ఏం చేశారు సార్ వెంకటేశ్వర స్వామి వారికి చంద్రబాబు నాయుడు గారు నేను తిరుమల పవిత్రతను కాపాడుతా అన్నారు. ఏం చేశారు సార్? ఎస్పీబీసీ ఛానల్ పెడితే అసెంబ్లీ సాక్షిగా అవసరమా 40 కోట్లని మాట్లాడింది ఎవరు సార్?
తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలే ఉన్నాయని చెప్పేసి జయచంద్ర నాయుడు చేత పిల్లేయించింది ఎవరు సార్ హైకోర్టులో? తిరుమల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు వచ్చేలా చట్టం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు సార్. చంద్రబాబు నాయుడు గారు దానికన్నా ముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసుకొచ్చారా? దళిత గోవిందం తీసుకొచ్చింది ఎవరు సార్? కళ్యాణమస్తు తీసుకొచ్చింది ఎవరు సార్? వాడల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణాలు జరిగే విధంగా కళ్యాణోత్సవం తీసుకొచ్చింది ఎవరు సార్? తిరుమల లడ్డూకి సార్ వీళ్ళు మాట్లాడుతున్నారు, తిరుమల లడ్డూకి ఏ పేటెంట్ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏంటో తెలుసా సార్? ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూల్చారు సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏంటో తెలుసు సార్ హిందూ సమాజానికి? విజయవాడలో పుష్కరాల పేరుతో 100 సంవత్సరాలు కలిగినటువంటి గుళ్ళెన్నో కూల్చారు సార్. అలాగే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో పుష్కరాల పేరుతో 10ల సంఖ్యలో జనాన్ని చంపారు సార్. ఇది సార్ చంద్రబాబు నాయుడు గారు హిందూ సమాజానికి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూల్చిన గుడుల్ని కట్టి, రాజశేఖర రెడ్డి గారేమో వాటన్నిటికీ సంస్కరణలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, భక్తులకి అనుకూలంగా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని రద్దు చేసింది ఎవరు సార్? వేద పాఠశాలలు పెట్టింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటి చెప్పానండి సార్, మచ్చుకి ఒక్కటి చెప్పానండి. అన్ని హిందూ గుళ్ళల్లో అన్య మతస్థులు ఎవరు పనిచేయడానికి లేదు అని చెప్పి చట్టం తీసుకొచ్చింది ఎవరు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మా ప్రభుత్వ హయాంలో కాదా? ఇవన్నీ ఉంటే మేము చిత్తశుద్ధితో హిందూ మతానికి కానీ, క్రైస్తవ మతానికి కానీ, ముస్లిం మతానికి కానీ, ఏ మతానికైనా సమాన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరినీ చిత్తశుద్ధితో మేము బాగా చూసుకున్నాం సార్. కానీ ఈ రోజు 100 రోజుల పాలనలో ఏం చేయలేక సార్ ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు సార్ సీరియస్ గా, ఎక్కడయ్యా అమ్మఒడి, ఎక్కడయ్యా రైతు భరోసా, ఎక్కడయ్యా మత్స్యకార భరోసా, ఎక్కడయ్యా ఫీజు రియంబర్స్మెంట్, ఎక్కడయ్యా ఆరోగ్యశ్రీ, ఇలా అడుగుతా ఉన్నారు సార్. ప్రతి ఒక్కటి అడుగుతా ఉన్నారు. ఎక్కడయ్యా మీరు చెప్పిన 3 సిలిండర్లు, ఎక్కడయ్యా అని చెప్పి నువ్వు అడుగుతారని చెప్పేసి జనాల్లోకి వెళితే జనాలు సార్ తిరుగుబడి మరి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని 100 రోజుల్లో సార్ ఎంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం చరిత్రలో నాకు తెలిసి ఇంకేం లేదు సార్. అలా జనాలు గమనించారో లేదో, ఇదే ప్రభుత్వము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలు రెచ్చగొట్టే విధంగా, గొడవలు పడే విధంగా, అశృతి తీసుకొచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఒకసారి వింటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక మతానికి జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, కానీ మీ మతానికి జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి వేరే మతాలని గురించి రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడే కానీ లేని 2 కమ్యూనిటీలు ఒక జాతిగా పుట్టింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా మన రాయలసీమలో ఉంటుంది, దూదాకులో అనుకోవచ్చు మనం. అంటే ముస్లిము హిందూ కలిపి ఉంటారు. అంత ఫ్రెండ్లీగా ఉండే ఒక సమాజంలో ఈరోజు ముస్లిమ్స్ని వేరు చేయడము, క్రిస్టియన్స్ని వేరు చేయడము, హిందూస్ని వేరు చేయడము, అంటే ఇది ఏ దారికి తీసుకెళ్తుంది? అంటే వీళ్ళు రాజ్యాంగంలో ఈరోజు పరిపాలన ఏ విధంగా తీసుకురావాలనుకుంటున్నారంటే కులాల మధ్యన గొడవలు పెట్టి రాష్ట్రంలో మొత్తం రచ్చరచ్చ క్రియేట్ చేసి నెక్స్ట్ ఏ పొలిటికల్ పార్టీ కూడా హెజిటేషన్ చేయకుండా 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకొని 144 సెక్షన్ రన్ చేసుకుంటూ పరిపాలన చేయాలనే ఒక ఒపీనియన్ ఏమైనా ఉందేమో. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. మనమేమో లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం, అక్కడ లడ్డు లాంటి విషయాలు ఎన్నో వెనకాల వెళ్ళిపోతాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు సార్. ఏంటవి? ఏదో సనాతన ధర్మ బోర్డు కూడా ఉందంట, ఏదో ఆ ఒక్క బోర్డు లాగా పెడతానంటున్నది. అదే ఆ బోర్డుకి ఏమన్నా ఉన్నాయో ల్యాండ్స్, దాన్ని వేసేయడానికి లడ్డు తీసుకొచ్చినట్టు అన్న మాట్లాడుకుంటున్నారు సార్. ఇంకోటి ఈ లడ్డు సమస్య ఒక చిన్న చెప్తా సార్. అంటే ఓవరాల్ గా ఈ లడ్డు దీని మీద ఏదో చేయబోయి బోల్తా పడ్డారా లేదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్షను వదిలేసి పక్కన సినిమా షూటింగ్ తీసుకుంటున్నా అంటే వాస్తవమేనా? 100% కరెక్ట్ సార్. ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయనేమో ఈఓ గారేమో కల్తీ జరగలేదంటారు, ఈయనేమో కల్తీ జరిగిందంటారు అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుతున్నారు. కొడుకు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా మంత్రి చెప్పారు కదా సార్. ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు, అంతా కూడా బోర్డు చూసుకుంటుందని చెప్పినప్పుడు కాదు, దాన్ని వాడలేదని చెప్తున్నాడు కదా ఆయన కూడా. అదే సార్, అది కల్తీ ఎలా అయిందనేది చంద్రబాబు గారు చెప్పాలి. ఇప్పుడు ఇంకొక చిన్న మాట ప్లీజ్ కంప్లీట్. ఇప్పుడు బిఫోర్ జూన్ లడ్డు ఎక్కడ దొరకదండి. నిన్న మా అన్నయ్య కొడుకు, బాబాయ్ నేను మార్చిలో వెళ్ళొచ్చాను, అనుకోకుండా లడ్డు సగం ఉంది,
ఆ లడ్డు ఏమైనా మనకేమైనా ఉపయోగపడుతుందో చూడు బాబాయ్ అని చెప్పారు సార్. ఏదైనా ఉంటే మీకు పంపిస్తాను, దేవదేవుడి మీద ఒట్టేసి మేము నిజమే చెప్తాము. ఆ లడ్డు అయితే ఇప్పుడు కాదు, బిఫోర్ జూన్ది. ఎక్కడ? హైదరాబాద్ లో ఉంది సార్ లడ్డు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టున్నారు. ఆ లడ్డు మార్చిలో బాగుందని చెప్పడానికి బాగుంది సార్. తిని నిన్న చెప్పాడు బాబా ఇదేమైనా ఉపయోగపడుతుంది చూడు, దీన్ని క్లోజ్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరే ఒక పని చేయండి, ఆ లడ్డు కాదు లడ్డు అయినా వస్తువు అయినా కొంతకాలమే నిల్వ ఉంటుంది. సరే ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. ఆ లడ్డూలో ఫలాన్ని కలిపారు అని చెప్పడమే దుర్మార్గం కదా. మీరు చెప్పినట్టు జూన్ 12 తర్వాత అది అట్లా కాదు కదా. అది ఆ నెయ్యితోటే వాడే తయారు చేశారని ఇక మనం ఎవరు చెప్తాం? అట్లా కాదు కదా. చంద్రబాబు గారు అసలు ఆ నిజంగా నమ్మి ఉంటే అది వెంటనే ఏం చేయాలి? రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ కంపెనీ మీద దాడి చేయించాలా, కేసు పెట్టాలా, అరెస్టులు చేయించాలా. అలా కాకుండా దాన్ని వాడారని ఏం చెప్తే అది వాడిన ఈవో శ్యామలరావుని సస్పెండ్ చేయాలా, ఆ టెస్టింగ్ చేసినటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా. అవేమీ చేయకుండా రెండు నెలలు డ్రామా ఆడి ఇప్పుడు బయటపెట్టి దాని అంతటినీ గత ప్రభుత్వానికి రుద్ది జరిగింది ఎవరు టైంలో? చంద్రబాబు గారి టైంలో, చంద్రబాబు గారు అధికారులు ఉన్న టైంలో. మరి 4 ట్యాంకుల ద్వారా రిజెక్ట్ చేసాం మొర్రో అంటుంటే వెనకటి కాదు మీకు కలిసిందని మొత్తం భక్తులందరినీ కూడా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేసినందుకు ఆయన పరిహారం చెల్లించాలి. యాక్చువల్గా అయితే రాజీనామా చేయటమా లేకపోతే ఇంకోట అని కాదు. ఇంత ఘోర పాపానికి పాల్పడ్డారన్న అభియోగానికి గురి అయితే ఏం జరగాలి? రాజీనామా చేసి తప్పు చేశానని క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే 29 మంది చనిపోతే అప్పుడు ఏమన్నాడు ఆయన? అక్కడ చనిపోవట్లేదా, ఇక్కడ చనిపోవట్లేదా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగానే సరే బయటపడగలరు. కృష్ణరాజు గారు మీరు చెప్పండి. ఇప్పుడు దుష్యంతరాజు గారు ఒకరు లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి. దుష్యంతరాజు గారు నమస్కారం. సంక్షిప్తంగా ప్లీజ్ చెప్పండి. సోదరుడు బెంగళూరు నుంచి వచ్చిన ప్యానల్లో ఉండే చెప్పినట్లుగా శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా సంప్రోక్షణ కాదు. ముందు నువ్వు ఒక అధికారిగా కాదా, ఒక గవర్నమెంట్ దీనిలో ఉన్నావు కదా, గవర్నమెంట్ అన్నప్పుడు ముందు చట్టపరంగా ఏం జరిగింది అనేది నిగ్గు తెలిసి దాని మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద సంప్రోక్షణ చేయాలన్నప్పుడు తప్పు మాట్లాడిన వాళ్ళ నాలిక మీద వాద పెట్టే వాళ్ళు పాత సినిమాల్లో కూడా చూస్తున్నాను నేను. పాత రోజుల్లో జరిగినప్పుడు మన రాజ్యాంగంలో అట్లాంటి శిక్షలు లేవు, మన చట్టాల్లో అట్లాంటి శిక్షలు లేవు. దయచేసి ప్రసాదం మీద అవును వాళ్ళ నాలికల మీద ఓకే అట్లాంటి శిక్షలు మన దేశంలో ఉండవు మిత్రమా. అట్లాంటి శిక్షలు మన దేశంలో ఉండవు. రైట్. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి సంక్షిప్తంగా. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తానండి. అనిమల్ ఫ్యాట్ అనేది ఈ పాలు కూడా అనిమల్ ఫ్యాట్ కింద వస్తుంది, సైన్స్ కింద. కానీ ఆ ఉద్దేశంతో చెప్పలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుట్ర ప్రేరితంగానే చెప్పాడు. అంటే కలిపారు అన్నారు, ల్యాబ్లకు పంపించారు. కాబట్టి అట్ట చెప్పేది కూడా లే. అంటే ఆయన అట్ట కూడా చెప్పే ఒక ఛాన్స్ ఉంది, అందుకని ముందుగా చెప్తా ఉన్నాము. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక మాట అన్నాడు, లయ్యర్ చంద్రబాబు నాయుడు లయ్యర్ అన్నాడు. ఆ మాట వచ్చి మనం అడ్వకేట్స్ ఎంతమంది మేధావులు ఉన్నారు, ఆయన చెన్నై నుంచి వచ్చి వేయాల్సి పని లేదండి. ఆయన కింద వచ్చలే. నేను ఈ రోజు ఈ మాట అంటే రేపు మారిపోతాడు సార్. జయలలిత విషయంలో కూడా ఆయన చేసి పెట్టింది ఆయనే. తర్వాత ఏమన్నాడు, కాదు ఆయన వదిలిపెట్టాలన్నాడు. కాబట్టి ఆయన స్టాండర్డ్ గా ఉండడు, ఆయన పాలిటిక్స్ లో పోతాడు. రైట్. ఓకే, ధన్యవాదాలు. దేవేంద్ర గారు మరొకరు లైన్ లో ఉన్నారు. దేవేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే. ఇప్పుడు ఏదన్నా చిన్న కంపెనీలో ఒక ట్యాంకర్ పోవాలంటే ల్యాబ్ రిపోర్ట్ పాస్ అయినాకనే ట్యాంకర్ లోపలికి అన్లోడ్ అవుతుంది సార్. కరెక్ట్. ఇప్పుడు ఈవో పవన్ కళ్యాణ్ గారి వేరు, చంద్రబాబు నాయుడు గారికి వేరు. వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేరు? ఈయన ఎందుకు వచ్చారు? ఒక చైర్మన్ అంటే ఆయన ఏ కంపెనీలో అయినా కానీ ఆఫీసర్లే పనిచేస్తా ఉంటారు. ఆఫీసర్లు పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నా వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేరు? కరెక్టే. ఇప్పుడు కాదు వాళ్ళకి అది ఆ కల్తీదని తెలిసి ఇంకేదో ఫ్యాట్ కలిసిందని తెలిసినప్పుడు ఎట్లా వాడారు? చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళేదేమో లోకేష్ శ్యామలరావు మొదట చెప్పారు, శ్యామలరావు గారు ఏమో మళ్ళీ తర్వాత వాడారు అంటున్నాడు. వాడినందుకు ఆయన సస్పెండ్ చేయాలి కదా. ఆయన టైంలోనే కదా చంద్రబాబు గారు అపాయింట్ చేసిన ఆయనే కదా. ఆఫీసర్లందరూ సస్పెండ్ చేయాలి కదా.
మరి ఎందుకు చేయాలి? తిరుమల సభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి గారిని మంత్రి పదవి నుంచి తీసేయాలి కదా, ప్రశాంత్ రెడ్డి గారిని రిజైన్ చేయమని చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా తన గవర్నమెంట్లో జరిగిందని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం ఏంటి, ఈ గోల ఏంటి, అసలు అర్థం కావట్లేదు. రైట్, కృష్ణరాజు గారు ఇంకో పాయింట్ సార్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఎలక్షన్ మేలు జరిగింది, నవంబర్ లో ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాకా ఇన్ని రోజులు జూలైలో రిపోర్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా హిందువులను మన వాళ్ళను దెబ్బతీశారు సార్ వీళ్ళు? దెబ్బతీయగలి ధైర్యం ఆయనకు ఉంది, తీశారు. ఇప్పుడు జనంలో రియాక్షన్ రావాలి కదా. రియాక్షన్ వచ్చి నువ్వేం మాట్లాడావు స్వామి, ఇదేం పద్ధతి అని అడగాలి కదా. రిజైన్ మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఎవరు ఉంటే ఈ పార్టీకైనా ఇట్లా అబద్ధాలు చెబుతావా అని వాళ్ళందరి మీద రెచ్చిపోయి ఉండేవాడు. ఆయన చంద్రబాబు గారు రిజైన్ చేసిన ఆంధ్రప్రదేశ్ లో గతంలో చిన్న ఇష్యూ మీద ఈ హిందూ సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి, మనం అప్పుడు చూసాం. ఆయన సోమ వీర్రాజు కూడా మొత్తం జనాలు వేసుకొని పడిపోయారు. ఈ రోజు ఎక్కడ వెళ్ళిపోయారు? ఓకే, శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడిన తర్వాత కృష్ణరాజు గారు మాట్లాడారు. ఇక్కడ ఒక పెద్ద ముత్తైదు ఉందండి రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆ పెద్ద ముత్తైదు ఏంటది? ఓకే DCM పవన్ సార్. ఆయన పేరు పెద్ద ముత్తైదు కాదండి, ఆయన పేరు ఇంకో పేరు ఉంది సార్, శుద్ధపూస. ఆయన స్టేట్మెంట్ సార్, శ్రీవారి పప్పు బెల్లాల్లో అమ్మేస్తారా, నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆయనకి ముందు చిత్తశుద్ధి ఉంటుంది సార్. 2019కి ముందు ఆయన ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేశారు సార్. దానికి శ్రీవారి నుంచి 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఆడున్నారు సార్. ముందు దానికి చెప్పనండి సార్. ఇంకోటి సార్, ఆయన ఏదో పెద్ద హిందూ సమాజ ఉద్ధారకుల్లాగా ఆయన ఇంకా హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఆయన పుట్టినట్టుగా మాట్లాడుతున్నారు సార్. ముందు ఆయన ముస్లింస్ ఇళ్ళకెళ్ళి బీఫ్ తింటే తప్ప, అది కూడా ఆహారమే కదా. వివేకానంద చెప్పాడు ఆయన తప్పు, ముస్లింస్ ఇళ్ళకంతా వెళ్ళడం తప్పు అని నేను అనట్లేదు సార్. సో రాజకీయాల కోసం ఒక్కొక్కసారి ఒక్కలా ఊసర వెళ్ళిలాగా మాట్లాడే అతను ఎట్లా రాజకీయాలకు సెట్ అవుతాడు సార్? అయ్యాడు కదా ఎట్లయితే ఈవీఎంలా లేకపోతే జనం ఎట్లేసారా అనేది పక్కన పెడితే. రైట్, ముగ్గురిని కూడా సమానంగా చూసుకోగలిగేవాడే రాష్ట్రానికి రాజకీయ నాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు సార్. అలా కాకుండా రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క మతాన్ని కించపరిచేలాగా ఇంకోసారి ఇంకో మతాన్ని భుజాన్ని వేసుకునే విధంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు సార్. అయ్యాడు కదా. ఇప్పుడు ఎట్టా అయ్యాడంటే అయ్యాడు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ మరి నిజంగా దేవుడు ఇంత అప్రచారం చేసిన వాళ్ళందరికీ శిక్ష వేస్తాడా? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి మరి శిక్ష వేస్తాడా? మరి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కోరాలి, మరి శిక్ష పడకపోతే అప్పుడేంటి పరిస్థితి? రైట్, ఓకే. మన కృష్ణరాజు గారు ఫైనల్గా మీరు ఎప్పటి కరుణాకర్ రెడ్డి గారు దీక్ష చేస్తుంటే ఆ పోలీసు ఆయన అడ్డం పట్టం ఏంటి? వెంటనే దీక్ష ప్రమాణం చేస్తుంటే చేయనివ్వచ్చు కదా, ఏంటి ఆయనకి అభ్యంతరం? నాకు అర్థం కాలే. రాజకీయ అన్న పదం రాగానే వెంటనే తప్పించేశాడంటే ఏమిటి? చంద్రబాబు గారు ఆదేశాలు లేకుండా అట్లా చేస్తారా? భయపడుతున్నారా ప్రమాణాలు చేయడానికి? చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ అంశం చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక బూమరాంగా తయారైందండి. మొదట్లో ఎన్డీఏ కూడా అంటే బీజేపీ కూడా దీంట్లో కొంత రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. అయితే రాజకీయ లబ్ధి కన్నా కూడా ప్రజల నుంచి అనుమానాలు, విమర్శలు రావడంతో వారి వైఖరిలో కూడా మార్పు వచ్చింది. దాంట్లో భాగంగానే మీకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ప్రతిజ్ఞ చేస్తా ఉంటుంటే దానిని కూడా ఆపే ప్రయత్నాన్ని చేశారు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిలో ఒక రకంగా చెప్పాలంటే భయం ప్రారంభమైంది, పవన్ కళ్యాణ్ గారిలో అంతర్మదనం ప్రారంభమైంది, అలాగే శ్యామలరావు గారిలో తడబాటు ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే వీరికి ఇప్పుడు మేము చాలా తప్పు చేశాము. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న ఆ మాట ఇంత స్థాయిలో డ్యామేజ్ చేస్తుందని చెప్పి వారెవరూ భావించలేదండి. ఇప్పుడు ఈ రోజున ఏమవుతుందంటే ఈ మొత్తం అంతా కూడా జాతీయ స్థాయిలో వీరి సమగ్రతను ప్రశ్నించే స్థాయి వరకు రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సిట్ చేస్తున్నామని చెప్పి అంటారు. ఆల్రెడీ మీరు ఒక తప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు, తప్పుడుగా కొంతమంది మీరు వేలు చూపించి వారే నిందితులని చెప్పి అన్నారు, వారి పరువు తీశారు. ఇప్పుడు మీరు సిట్ చేస్తాము అది చూడండి అంటే ఇదంతా కూడా ఏంటి ఒక ప్రహాసనాన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పును చేసి దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఇంకా అనేక తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి చేయాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే ఆయన
భారత జాతికి హిందూ హైందవ సమాజానికి చేతులెత్తి క్షమించమని చెప్పి కోరడం తప్ప ఆయనకి వేరే మార్గం లేదండి. లేకపోతే ఏమవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిల్లు, అలాగే సుబ్బారెడ్డి గారు వేసిన పిల్లు, ఈ రెండూ కూడా ఆయనకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కదండి. ఆయన గతంలో తమిళనాడులో జయలలిత గారిని కూడా జైలుకి పంపించిన ఘనత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన అహంకారాన్ని అహంభావాన్ని పక్కన పెట్టి క్షమాపణ చెప్పి ఇటువంటి పనులు మరి చేయకుండా ఉంటే మంచిది. రైట్, ఓకే. కృష్ణరాజు గారు, శేఖర్ రెడ్డి గారు, డాక్టర్ బాలు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తం మీద ఓవరాల్గా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం మొత్తం ఆత్మరక్షణలో పడి వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడిన సందంగా మొత్తం హైందవ సమాజానికి తీరని అపచారం చేసిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు గారు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. దీని నుంచి ఆయన ఎట్లా బయటపడతారో చూడాలి. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.